నమస్తే, వెల్కమ్ టు ధర్మయుద్ధం. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. నాతో పాటు నా సహోదర మిత్రుడు జర్నలిస్ట్ ప్రవీణ్ నాతో పాటు ఉన్నాడు. అయితే ఇవాళ డిస్కషన్ ఏంటంటే, ఏదైతే వీరరాఘవరెడ్డి టాపిక్ గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు కదా, సోషల్ మీడియాలో కూడా మనం చూసుకున్నట్టయితే వీరరాఘవరెడ్డి అన్న ఆయనకి పాజిటివ్గా కొంతమంది కామెంట్స్ చేస్తుంటే, సపోర్ట్ చేస్తుంటే, నెగిటివ్గా కొంతమంది ఇలా సోషల్ మీడియాలో హిందుత్వ గ్రూప్లే రెండు రకాలుగా విడిపోయి కనిపిస్తున్నారు. అవునా కదా? అవును. ఎట్లా కనిపిస్తుంది ఇది మొత్తం? అంటే ఎప్పుడు ఒక కాజ్ పైన, ఒక హిందూ ధర్మం కాజ్ పైన ఫైట్ చేసే హిందూ ధర్మ వీరులందరూ, ఎవరైతే నేషనలిస్ట్ ఇలాంటి వాళ్ళు మాట్లాడుకుంటారో వాళ్ళందరూ ఇప్పుడు వీరరాఘవరెడ్డి చేసింది తప్పు అనేసి కొంతమంది మాట్లాడుతుంటే, వీరరాఘవరెడ్డి చేసింది కరెక్ట్, ముమ్మాటికి కరెక్ట్ అనేసి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అంటే కొంతమంది జాతి వ్యతిరేక శక్తులకు ఇది ఒక అవకాశంగా భావించవచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు చూశారు కదా, హిందువుల లోపలనే పరిపక్వత లేదు, వాళ్ళకి సరిగా లేదు అని చెప్పేసి వాళ్ళు ఛాన్స్ తీసుకొని ఇతర మతాల వాళ్ళు, అన్య మతాల వాళ్ళు మన మీద బురదలే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీన్ని మనము అసలు ఇంతకీ ఎవరి వీరరాఘవరెడ్డి, ఆయన చర్య ఏంది, రామరాజ్య స్థాపనకు పూనుకున్న వ్యక్తి అయితే కనుక ఇలాంటి చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడిపై దాడి చేయాల్సిన ఆవశ్యకత ఆయనకి ఏమొచ్చింది, అవసరం ఏమొచ్చింది? ఒకవేళ అట్లా మాట్లాడాలనుకుంటే పద్ధతిగా గుడి ముందర కూర్చోబెట్టి, అందరు ఆలయ అర్చకుల ముందర కూర్చోబెట్టి రామరాజ్య స్థాపనకు ఇది చేయాలి, సో మీరు చేయాలనుకుంటున్నాం అని చెప్పి చర్య మాట్లాడాలి, కానీ డిస్కస్ చేసుకోవాలి. కానీ బూటి కాలుతో అనడం, అది కూడా ఒక ప్రధాన ఆలయ అర్చకుడిపై బూటి కాలుతో అనడం, ఇది ఎంత అమానవీయం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆ వీడియోలో అవన్నీ క్లిప్పింగ్స్ అనేవి కట్ చేసి కేవలం మాట్లాడే క్లిప్పింగ్స్ మాత్రమే వాళ్ళు పెట్టినరు అంటే మనకు అర్థమవుతుంది. అంటే ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes పాటు ఆయన్ని ఎంతగా చిత్రవద చేసిండ్రు అన్నది మనకు అక్కడ అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ ఏదైతే ఆయన పైన అటాక్ జరిగిందో దాని తర్వాత ఈ న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ తర్వాత చేసింది వీరరాఘవరెడ్డికి ఆర్ఎస్ఎస్తోని ఇలాంటి వేరే ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళతో సంబంధం లేకున్నా కూడా ఇప్పుడు ఎట్లా అంటున్నారంటే, ఆర్ఎస్ఎస్ ఎవరైతే సంఘ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఈ దాడిని చేపించిండ్రు. అండ్ వీరరాఘవరెడ్డికి ఆర్ఎస్ఎస్తోని లింక్స్ ఉన్నాయి, వీళ్ళందరూ అంటే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు ఇలాంటి దాడులు చేస్తున్నారు అని ప్రజాశక్తి లాంటి పేపర్ చూసినాం అనుకుంటా సోషల్ మీడియాలో. సో ఇక కళ్ళ ముందర కూడా కనిపిస్తుంది. ప్రజాశక్తి పేపర్లో అయితే క్లియర్గా అదే రాయబడి ఉంది. సో ఏమనాలి వీళ్ళని? అసలు వీళ్ళు రాతలు ఎట్లా రాస్తుంటారు, ఎక్కడి నుంచి అసలు కనీసం ఎడిటోరియల్లో ఏం వేయాలి, ఎలాంటి న్యూస్ని హెడ్లైన్స్ వేయాలి అనేసి ప్రపంచంలో ఎక్కడ జరిగినా కూడా ఆర్ఎస్ఎస్ తోసేయడమే. ఇవే జర్నలిజం అంటే, జర్నలిజంకు నాడు ఒకప్పుడు జర్నలిజం అంటే ఒక విలువ ఉండే, కానీ ఇప్పుడు జర్నలిజం అంటే విలువ లేకుండా అయింది. ఫోన్ పట్టుకున్న ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ జర్నలిజానికి విలువ ఎక్కడ ఉంటుంది? దీని వెనకాల ఏదో ఒక శక్తి ఉండి ఉంటుంది, దాని వెనకాల ఏదో. వీడియో నేను ఒక్కసారి వినిపిస్తా. వద్దు, నా పేరు వీరరాఘవరెడ్డి. నవగ్రహాలు అధీనంలో నేను లేను, నవగ్రహాలు నా అధీనంలో ఉన్నాయి. ఇప్పటికే నా ఛానల్ మొత్తం ఆకాశం అంతా చుట్టుముట్టుని నాకు కనీసం 23వ తారీఖు మహాసేన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అతని కుమారుడితో సహా, తెలంగాణ ముఖ్యమంత్రిని అతని కుమారుడితో సహా, భారత ప్రధాన న్యాయమూర్తిని తీసుకొచ్చి 7 కొండల వెంకన్న పాదాల దగ్గర నిలబెట్టకపోతే నేను నా సేనలతో విజృంభిస్తాను. నేను వీరులు కలిగిన సేన ఉన్నవారు నా ముందుకు రావచ్చు. అయ్యా, నా చేతిలో ఉన్న శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. దయచేసి గమనించండి. మాకు ఈ రాజ్యాంగం అక్కర్లేదు, ఈ రాజ్యాంగం అక్కర్లేదు, మాకు చట్టాలు అక్కర్లేదు, ధర్మస్థాపన జరగాలి. నేను రాజ్యాంగం అక్కర్లేదు అంటున్నాడు, రాజ్యాంగం అవసరం లేదంటున్నాడు. ప్రధానమంత్రిని, మంత్రులందరూ పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడిని, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, అంటే లోకేష్ బాబుని కానివ్వండి, అంటే ఆయన కుమారుడు అనేసి సంబోధించారు కాబట్టి ఆయన్ని, అండ్ ఇక్కడ రేవంత్ రెడ్డి అండ్ ఆయన కుమారుణ్ణి అండ్ మోడీజీని, వీళ్ళందరినీ తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పడేస్తాను, నా దగ్గర మహాసేన ఉంది, సో ఎవరైనా నాతో తెలపడాలంటే అంతటి సేన ఎవరైనా ఉంటే మాత్రం రావచ్చు అనేసి ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాడు. అండ్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నారు. నవగ్రహాలు, ఇంకో మాట కూడా అన్నారు, నవగ్రహాలు నా ఆధీనం ఉన్నాయి, నవగ్రహాల ఆధీనంలో నేను లేను, నేను ఏం చేయాలనుకున్నా అంటే ఒక చేతబడి చేసే విధంగా, అంటే ఒక రకమైనటువంటి హిప్నటైజ్ చేసే విధంగా మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈయన మాటలు నమ్మి ఎంతమంది అయితే ఇప్పుడు బలి పశువులు అవుతున్నారో వాళ్ళ మైండ్ సెట్ ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మంచి కంటే చెడు తొందరగా వాడుతుంది. ఎందుకోసం అంటే, ఇప్పుడు మనం మంచి కోసం పోరాటం చేస్తే వీడు చేసే తప్పు అని చెప్పి మనం ఎంత ఎత్తి చూపినా కూడా నెగిటివిటీ అనేటువంటిది చాలా ఈజీగా. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత ఉంది. భగవద్గీతలో
భగవద్గీతని చాలా మంది పల్లెటూరులలో అంత్యక్రియలప్పుడు భగవద్గీతని పల్లెటూరులలో కాదు, ఇప్పుడు కూడా. పెడుతున్నారు. ఇప్పటికి కూడా ఉంది, అది ఇంకా పోలేదు. హైదరాబాద్ లో కూడా ఉంది, కొన్ని చోట్ల ఉంది. places, ఉంది. yes. అయితే మనం ఏం చేస్తామంటే భగవద్గీత అనేటువంటిది మరణ గీత కాదు, జీవన గీత అని చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ జనరేషన్కి ఏమైపోయింది, భగవద్గీత అంటే మరణ గీత అని టైటిల్ పెడితే మాత్రమే వాళ్ళు చూస్తున్నారు. లోపల ఎంత పాజిటివిటీ ఉందో నెగిటివిటీ ఉంది అనే విషయం పక్కన పెడితే టైటిల్ని చూసుకొని మాత్రమే, అంటే నెగిటివిటీ అనేది చాలా ఎక్కుతుంది జనాలకు. ఇది కూడా అదే, ధర్మ సంస్థాపన చేయాలనుకుంటున్నారు, ధర్మ స్వరాజ్యం అంటున్నారు, రాజ్యాంగం నాకు అక్కర్లేదు అంటున్నాడు, ఆ ప్రధానమంత్రిని తీసుకొచ్చి 7 కొండల వారి పాదాల దగ్గర ఇది చేస్తానంటున్నాడు. అర్థం కాని మాటలు మాట్లాడుతున్నాడు. చాలా మంది ఏమనుకుంటారు, ఇట్లాంటి నెగిటివ్ ధోరణి మాత్రమే జనాల్లోకి ఎక్కుతుంది. అందుకే ప్రజలారా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ధర్మ సంస్థాపన కోసం పోరాటం చేసే వ్యక్తి ఇట్లాంటి మాటలు మాట్లాడారు. ధర్మం గురించి ఫైట్ చేయడం తప్పు కాదు, ధర్మం గురించి ఫైట్ చేయకండి అనేసి మేము చెప్పట్లేదు. కాకపోతే ఎవరి వెనకాల, ఎలాంటి గురువుల వెనకాల మీరు నడుస్తున్నారు అండ్ మీ ఫైట్ అంతిమ లక్ష్యం ఏంది అన్నది మాత్రం ఆలోచించుకోవాలి. ఒక జర్నలిస్ట్ లాగా మీరు ఫలానా మతం పైన దాడి చేయండి, లేకపోతే ఆ మతానికి అగెన్స్ట్గా మాట్లాడండి అనేసి ఇక్కడ ఎవరు చెప్పట్లేదు. అండ్ ఎవరు బయట కూడా అలాంటి స్పీచెస్ ఇచ్చినా కూడా వాళ్ళ మాటలు వినకండి అనేసి మాత్రమే మేము చెప్తున్నాము. అంతిమంగా ఇక్కడ మన దేశంలో ఎన్ని ధర్మాలు ఉన్నా కూడా కలిసిమెలిసి ఉండాలనేసే మనం అందరం ఆలోచిస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళని మనం ఎక్కడికో బయటికి పంపించలేము, లేకపోతే ఇంకేదో చేయలేము. అండ్ ఆ చేయడం కూడా తప్పుగానే భావిస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఈ భారతదేశం 3 ముక్కలైంది ఒకప్పుడు మత ప్రాతిపదికన. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ అలాంటి అల్లర్లు జరగకూడదు అంటే కలిసిమెలిసే ఉండాలి. బట్ కొంతమంది ఇస్లామిక్ రాడికల్స్, కొంతమంది క్రిస్టియన్ రాడికల్స్, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కొంతమంది అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఈ వీర రాఘవరెడ్డి అనేసి ఎవరైతే ఉన్నాడో, ఈ ఇండివిజువల్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో, సో ఇతని మైండ్ సెట్ ఏందో మీరు ఒక్కసారి ఆలోచిస్తేనే మీకు అర్థమవుతుంది ఇతను ఏమేమి మాట్లాడుతున్నాడు అని. నా సేనలు చుట్టుముట్టున్నాయి, వాళ్ళని బంధించి 7 కొండల వాడి పాదాల చెంత పెట్టకపోతే నేను విజృంభిస్తా. భూమి మీద ఒక్క దుర్మార్గుని కూడా ప్రాణాలతో వదలను. వీర రాఘవరెడ్డి స్వర్గం సగం ఆంధ్రులది. అలాంటి ఆంధ్రులకి రాజధాని లేకపోతే నేను ఊరుకోను. ఇప్పటికిప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను బంధించి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టకపోతే భారత ప్రధాన న్యాయమూర్తితో సహా మేము విజృంభిస్తాం. నవగ్రహాల అధీనంలో నేను లేను. నవగ్రహాలు నా వశం, అష్టదిక్పాలకులు నా వశం. ధర్మం గురించి మాట్లాడిన వ్యక్తులు ఇట్లాంటి మాటలు మీరు విన్నారు, చూశారు కదా లైవ్. ఈయనకు సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా మనం చూసుకున్నట్టయితే ఆ వీడియోస్లో ఈయన క్లియర్ కట్గా జగన్ పార్టీకి సంబంధించిన మాటలు మాట్లాడుతూ అలాంటి, అంటే నేను ఆయనకే సపోర్ట్ చేస్తున్నా అని చెప్పుకొని రావడము, ఇక్కడ టీడీపీకి అగెన్స్ట్గా మాట్లాడుతున్నట్టు, ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందో దానికి అగెన్స్ట్గా మాట్లాడుతున్నట్టు, ఇవన్నీ చూస్తే ఈయన ఒక పార్టీకి సంబంధించిన సానుభూతి పరువులాగా అయితే కనిపిస్తున్నాడు అని సోషల్ మీడియాలో ఈయన గురించి ఒక ముద్ర వేసేస్తున్నారు. మనకు అర్థమవుతుంది. ఎందుకంటే హిందూ ధర్మంలో ఉండి హిందూ ధర్మం గురించి మాట్లాడాలని, హిందూ ధర్మం గురించి పోరాటం చేయాలనుకునే వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవి కావు. దీని వెనకాల ఏదో ఒక శక్తి ఉండి ఉంటుంది, ఒక జాతి వ్యతిరేక శక్తి పక్క నుండి నడిపిస్తుంది అనేటువంటి ఇది మనకు అర్థమవుతుంది. ఎందుకోసం అంటే అంటే ధర్మం కోసం రామరాజ్య స్థాపన అన్నాడు. రాముడు లేని ఇల్లేదని చెప్పండి. రామరాజ్యం, రాముడు అంటే యూనివర్సల్ హీరో రాముడు. ప్రతి ఇంట్లో రాముడు ఉన్నాడు. మనం మాట్లాడుకునే పాటల్లో రాముడు ఉన్నాడు, చిన్నపిల్లల ఆటల్లో రాముడు ఉన్నాడు. రాముడు లేనిది ఎక్కడ? అందుకోసం రామరాజ్య స్థాపన కోసం పూనుకునడం అంటే మంచిదే. కానీ ఇలాంటి దుశ్చర్యలు పాల్పడడం, మోదీని తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెడతానని చెప్పడం, నవగ్రహాలు నా ఆధీనంలో ఉన్నాయి అని చెప్పడం, ఇటువంటి మాటలు మనం దేనికి సంకేతంగా భావించాలి? ఒక్కసారి మీరు ఆలోచన. ఇలాంటి వాళ్ళని ఫాలో అయ్యి కొంతమంది వందలాది మంది, వేలాది మంది, నాకు మహాసేన ఉంది, ఆ మహాసేనను తీసుకొచ్చి నేను మీ రాజ్యం పైన దండయాత్ర చేస్తాను, మీ రాజ్యాన్ని మా లోపల కలిపేయండి, మీ ఆలయాన్ని మాకు ఇచ్చేయండి, మేము ఇక్ష్వాకుల వంశం నుంచి. ఇక్ష్వాకుల వంశం అన్న స్పెల్లింగ్ కూడా ఈయనకు సరిగ్గా రాదనుకుంటా, ఇక్ష్వాక అన్నదానికి, లేకపోతే ఇక్ష్వాకులు ఎక్కడి నుంచి వచ్చారు అన్నది కూడా ఈయనకు సరిగ్గా తెలియదు అనుకుంటా. నేను ఇక్ష్వాకుల వంశం వాడిని, నేను ఫైట్ చేస్తాను, మీ ఆలయాన్ని నాకు ఇచ్చేయండి, మాకు మీరు ధన సహాయం చేయండి అనేసి ఇలాంటివన్నీ మాట్లాడుతున్నట్టయితే కనిపిస్తుంది. అండ్ దీన్ని పోలీసులు కూడా ధృవీకరించిండ్రు. ఏం చెప్పాలి ఇప్పుడు ఈయన గురించి? ఈయనకు వందలాది మంది ఫాలోవర్సు, ప్రతి జిల్లాలో ఈయనకు ఫాలోవర్సు, ఈయనకు మహాసేన. ఇలాంటి వాళ్ళని నమ్మి కొంతమంది రాడికల్ ముఠాల్లాగా ఏర్పడుతున్నారు. చూడండి, ఒక్కసారి మనం ఆలోచన చేయాలా? అంటే మన ధర్మంలోనే ఉండి, మన దాంట్లోనే ఉండి మనకు పుల్లలు పెట్టే కార్యక్రమం చేస్తున్నటువంటి వ్యక్తి వెనకాల ఖచ్చితంగా ఏదో కుట్ర ఉంటుంది. దీని వెనకాల జాతి వ్యతిరేక శక్తి పైనుంచి ఎవరు నడిపిస్తున్నారు అనేటువంటి విషయం అయితే మనకు అర్థమవుతుంది. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
మన లోపలనే ఉంటూ ఇప్పుడు మనకు చాలా మంది గురువులు చెప్పారు, పీఠాధిపతులు మునులు ఋషులు చెప్పారు, మనకు వ్యతిరేకం మనకు అపోజిట్ ఉన్న వాళ్ళు ఒక ఇస్లాం కాదు క్రిస్టియన్స్ కాదు, మన లోపల మనకే ఇటువంటి కోకొల్లలుగా పుట్టగొడుగులా పుట్టుకొని వస్తున్నటువంటి వ్యక్తులను మనము పూర్తిగా ఖండించకపోతే ఈరోజు చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకుడిపై జరిగినటువంటి ఆ దాడి రేపు ఇంకొక టెంపుల్ దగ్గర జరుగుతుంది, రేపు మీ ఊర్లో ఉన్న టెంపుల్ పై కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. మన లోపల మనకే ఉండి నెగిటివిటీని తీసుకొచ్చి మన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్ర కోణం అయితే చేసే ప్రయత్నం అయితే జరుగుతుందనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఫైనల్గా మేము చెప్పాల్సింది ఏంటంటే, ధర్మం గురించి ఫైట్ చేయండి, దేశం గురించి ఫైట్ చేయండి, జాతీయవాదులుగా మారండి, ధర్మరక్షణ చేసుకోండి. బట్ కులపిచ్చి అన్నది కాస్త పక్కన పెట్టి దేశం గురించి ధర్మం గురించి ఆలోచించండి అనేసి మేము చెప్పుకొస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే అంతిమంగా మనం ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే ఇక్కడ పుట్టిన ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మం ఏదైతే భారతదేశానికి వెన్నుపూస లాంటిదో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కులం అన్నది మన ఇంటి వరకే, నీకు ఒక సర్టిఫికేట్ వరకే, నీకు ఒక గుర్తింపు వరకే. నువ్వు బతికి బయట కట్టాలన్నా కూడా ఎలా అయితే వేరే ధర్మాలు మతాలు అంతరించిపోయాయో వేరే మతాల దాడుల్లో, అలా ఆ దేశాల వరుసలో మన భారతదేశం మారకూడదంటే మన ధర్మాన్ని మనం రక్షించుకుంటూ మన దేశాన్ని మనం రక్షించుకోవాలి. ఒకవేళ మన ధర్మాన్ని మనం రక్షించుకోకపోతే దేశం కూడా సమూలంగా నాశనం అయిపోతుంది. వేరే మతపిచ్చి జాంబీస్ ఎవరైతే ఉన్నారో వేరే దేశాలపైన దండయాత్రలు చేస్తూ ఇలాంటివన్నీ చేస్తూ వచ్చారో వాళ్ళు స్వాధీనం చేసుకొని వాళ్ళ ఆ సంస్కృతుల్ని నాశనం చేసిండ్రో అలాంటి జాబితాలో భారతదేశం వెళ్ళకూడదు అంటే ధర్మరక్షణ చేయాలి. బట్ ధర్మరక్షణ చేస్తున్నప్పుడు మనం ఎవరిపైన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాము, మనం ఎవరిపైన ఇలాంటి అటాక్స్ చేస్తున్నాము, మన ధర్మానికి అగెన్స్ట్గా మాట్లాడిన వాళ్ళు, మన దేశానికి అగెన్స్ట్గా మాట్లాడిన వాళ్ళకు చట్ట పరిధిలో ఉంటూ వాళ్ళని శిక్షించే విధంగా మనం ఫైట్ చేయాలి. కానీ ఇలాంటి దాడులు, ఇంటర్నల్ దాడులు అన్నవి ఇక్కడ కరెక్ట్ కాదు అనేసి అయితే మేము చెప్పుకొస్తున్నాం. ముఖ్యంగా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరిని కించపరచడానికి చెప్పట్లేదు, ప్రతి వ్యక్తిలో దేశభక్తి జాతీయ భావన పెంపొందించాలన్న ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఆవశ్యకత ఈ జనరేషన్కి 5th జనరేషన్లో మనకు ఖచ్చితంగా ఉంది. మన భావి తరాలకు మనం ఏం చెప్పబోతున్నాం? ఈరోజు రాముడు చేసిన గొప్ప పని, రాముడు చేసిన మంచితనం, రాముడు చేసిన త్యాగము, సీత చేసిన త్యాగం ఇంకా చెప్పకపోతే రాముడు సీతను అనుమానించి అడవులకు పంపాడట అని చెప్పి వాడు చెప్తాడు. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా రాముడు గురించి, రాముడు గొప్పతనం గురించి, సీత త్యాగం గురించి ఈరోజు ఒక విషయం చెప్పాలి మీకు. ఈ దీని ముఖంగా సీత పేరు పెట్టుకోనికి ఈరోజు చాలామంది సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఎందుకు సీత పేరు పెట్టుకోనికి? సీత అంటే సీత, అరే సీత కష్టాలు సీతకు ఉన్నారా, చాలా సీత కష్టాలు. ఎందుకు సీతమ్మ వారిని ఇంత మనం అవమానిస్తున్నాం కదా? మనం అవమానించేది ఒక విషయం చెప్తా మీకు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇంతకుముందు ఒక చెప్పిన పిల్లలు ఆడుకునే ఆటలో రాముడు ఉన్నాడు అని చెప్పి అన్న. ఏంటంటే మనం చాలామంది రకరకాలుగా పాటలు పాడుతుంటారు. ఈ భాస్కర్ రావు గారు చెప్పినట్టు, భాస్కర్ రావు గారిది పరిధిలోకి తీసుకొని ఒక మాట చెప్తా. కోతులు పుట్టింది ఎందుకురా, కొమ్మలు విరిచేటందుకురా, కొమ్మలు విరిచేది ఎందుకురా, వారధి కట్టేది అందుకురా, వారధి కట్టేది ఎందుకురా, లంకకు పోయేటందుకురా, లంకకు పోయేటందుకురా, సీతను చూసేటందుకురా, సీతను చూసేది ఎందుకురా, రావణ చంపేటందుకురా, రావణ చంపేది ఎందుకురా, సీతను తెచ్చేటందుకురా, సీతను తెచ్చేది ఎందుకురా, మన రాములకు ఇచ్చేటందుకురా. అర్థమైందా? అంటే పిల్లలు ఆడుకునే ఆటలో రామాయణం ఉన్నది. ఈ విషయం ఎందుకు చెప్తున్నా? ఇంకో విషయం చెప్తా. ఆడపిల్లల పేరెంటంలో కూడా రాముడు ఉన్నాడు. అలరు గంధం పునకు జవ్వర అత్తరు మెడనొయ్యరే, మామ తెచ్చిన మామిడి పండ్లు మల్లెలు ఒడినించరే, మామ దశరథ తెచ్చినావి మల్లెలు ఒడినింపరే, మరిది లక్ష్మణ తెచ్చినావి మామిడి పండ్లు ఒడినింపరే. అయిపోయింది. మామ దశరథుడు వచ్చిండు, లక్ష్మణుడు వచ్చిండు. అంటే ప్రతి ఆడపిల్లల పేరెంటంలో కూడా రాముడు ఉన్నాడు. అట్లాంటిది రామరాజ్య స్థాపనకు పోరాటం చేస్తున్న అనే వ్యక్తి అయితే వెనుక నుంచి దాడి చేయాల్సిన కర్మ ఏం పట్టింది వాళ్ళకు? అదే ముందు కూర్చొని అందరి ముందర కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. అంటే అర్థం చేసుకొని యూనివర్సల్ హీరో రాముడు, ప్రతి ఇంట్లో రాముడు ఉన్నాడు. ఇంటింటా రామాయణం అనే మాట ఉట్టిగానే రాలేదు. రాముడు ఎప్పటికీ యూనివర్సల్ హీరోనే. ఆయన కోసం ధర్మ సంస్థాపన కోసం, రామరాజ్యం కోసం పోరాటం చేసే వాళ్ళు అయితే ఇట్లా మాట్లాడాల్సినటువంటి చర్య అయితే కాదు. కాబట్టి దీని వెనుకలేదో కుట్రకోణం ఉంది అనే విషయం మనం మరీ చెప్తున్నప్పుడు మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే మంచి కంటే చెడు తొందరగా నెత్తికెక్కుతుంది. కాబట్టి చెడును నెత్తికి ఎక్కించుకోవద్దు, మంచిని మాత్రమే గ్రహించి, హంసలాగా పాలలో నీళ్ళలో హంసలాగా పాలన తీసుకుంటుంది. మనం కూడా స్వచ్ఛమైన పాలన మాత్రమే తీసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ.